యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం వరకు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకొనుటకేమి సంభవించినని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనను. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ప్రభువు వారితోటి తాను అప్పగింపబడబో రాత్రి సంభాషిస్తున్నటువంటి మాటలలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను ప్రభు ఈ మనం చదివిన వాక్య భాగంలో వారితో పంచుకున్నట్టు మనం గమనిస్తున్నాం. ప్రభు 20వ వచనంలో చెప్తున్నాడు, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. దానికి 19వ వచనంలో మనం చూసినప్పుడు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. అంటే ప్రభువు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి 3వ దినమున మృతులలో నుంచి లేపబడటం ద్వారా ఆయన జీవించేవాడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చూసాం. కనుక ఆ విధంగా ఆ ప్రభువు జీవించుతున్న విధంగా మృతులలో నుంచి మరణాన్ని ఓడించి తిరిగి లేచుట ద్వారా ఇప్పుడు ఆ జీవాన్ని మనకు కూడా ప్రసాదించి ఆయన యందు విశ్వసించిన బిడ్డలందరూ కూడా మరి ఆత్మ సంబంధమైన దేవుని జీవాన్ని కలిగి జీవించగలిగేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడుతున్నారు. ఆ జీవము మనం ఆదాము ద్వారా పొందినటువంటి ప్రాణ సంబంధమైన జీవం కాకుండా క్రీస్తు జీవింపచేయు ఆత్మ అని మనం 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో చదివినట్లుగా మనము జీవింపచేయు ఆత్మలో కలిగి ఉండి దేవుని జీవం కలిగి ఉన్నాం కనుక మనము ఆయన జీవించుతున్నాడు, అదే జీవాన్ని మనం కూడా కలిగి జీవించేటువంటి అనుభవంలోని తీసుకుని రాబడ్డాం కనుక అదే జీవము తండ్రి జీవమై అన్నది కనుక ఇప్పుడు 20వ వచనంలో మనం చదివినట్లుగా నేను నా తండ్రి యందు అంటే ఆయన చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 26వ వచనం, తండ్రి ఎలాగూ తనంతట తాను జీవమగలవాడు ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తాను జీవమగలవాడి ఉండేటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. కనుక ఈ జీవము మరి పరలోకపు తండ్రిది. తర్వాత అదే జీవాన్ని కుమారుడు కలిగి ఉన్నాడు. కుమారుడు మృతుల నుంచి లేపబడడం ద్వారా మరణాన్ని ఓడించడం ద్వారా ఆయనేందు విశ్వసించినటువంటి బిడ్డలమైన విశ్వాసులందరూ కూడా ఆ జీవాన్ని కలిగి ఉంటారు. కనుక మనము ఆ జీవించేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడి ఉన్నాం. కాబట్టి 20వ వచనంలో చెప్పబడింది, అంటే నేను తండ్రి యందు మీరు నా యందు నేను మీ యందు, అంటే తండ్రిలోను కుమారునిలోను విశ్వసించిన బిడ్డల అందరిలో కూడా ఒకే రకమైనటువంటి జీవం కనుక మనందరం కూడా తండ్రి యందు మరి ఉండులాగున దేవుడు ఈ జీవాన్ని బట్టి మనకు గొప్ప ఆధిక్యతను అనుగ్రహించున్నాడు. సో పరలోకంలో జీవించుతూ ఎవరు సమీపింపురాని తేజస్సులో ఉన్నటువంటి మహామహుడని ఆయన పేరు. చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం, శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. అటువంటి దేవునిలో మనం కూడా నిలబడినట్లుగా ఆయన గొప్ప కార్యాన్ని ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ గోడను తెరను చించివేసి నూతనమైన జీవం కలిగి నడవగలిగేటట్లుగా చేసినాడు. తర్వాత ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనంలో, జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇక్కడ కూడా మనం అదే విషయాన్ని, అంటే ఆ తండ్రి యందు
నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని. అంటే ఈ 3 రకాలుగా తండ్రి, కుమారుడు, విశ్వాసి ఒకరితో ఒకరు సంబంధం కలిగి జీవించగలిగేటువంటి అనుభవాన్ని ఈ జీవం ద్వారా మనందరం కూడా కలిగి ఉంటాం. ఆ తండ్రి యొక్క జీవం ద్వారా కుమారుడు, మరియు ఆయనలో ఉన్నటువంటి జీవం ద్వారా మనము ఒకరితో ఒకరం కలిసి ఉండేటువంటి అనుభవాన్ని, ఈ పరలోక సంబంధమైన జీవాన్ని కలిగి ఉండడం ద్వారా జరిగినటువంటి గొప్ప ఆధిక్యత. ఈ 57వ వచనంలో చూచినట్లుగా, జీవం గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినవాడును తండ్రి మూలముగా నా మూలముగా జీవించును. ఆ విధంగా జీవించగలిగేటువంటి అనుభవానికి తీసుకొని రాబడినటువంటి విశ్వాసులందరూ కూడా, నేను తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఎప్పుడైతే మనలో ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవం కలిగి దాని ద్వారా జీవించటం అనేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడతామో, అప్పుడు మనందరం కూడా ఆ తండ్రి యందు, మరి ప్రభువునందు మనము ఉన్నామనే విషయాన్ని మనము చక్కగా గుర్తెరగలుగుతాం. అది విశ్వాసం ద్వారా మనము పొందినటువంటి ఆ నూతన జీవం మనలో పనిచేయటం అనేటువంటిది ఆరంభించబడినప్పుడు ఈ యొక్క స్పృహలోనికి ప్రతి విశ్వాసి తీసుకుని రాబడతాడు. ఈ ప్రాణ సంబంధమైన జీవం కాకుండా నూతనమైనటువంటిది, పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైన జీవం మనలో పనిచేయడం ద్వారా మనము తండ్రితోటి, కుమారునితోటి అటువంటి జీవన సంబంధమైన మరి సంబంధంలోని తీసుకొని రాబడి ఉన్న విషయాన్ని చక్కగా గుర్తించగలుగుతాడు. 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. ఇక్కడ ఆ విధంగా మొట్టమొదట 19వ వచనంలో, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు, ఆ జీవాన్ని బట్టి మనకు తండ్రికి, మనకు ప్రభువుకి కలిగిన సంబంధాన్ని గురించి మాట్లాడిన తర్వాత, అటువంటి అనుభవం కలిగినటువంటి బిడ్డలు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకును వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ఈ విధంగా ఎవరైతే ఆ జీవం కలిగి ఉంటారో, ఈ ఆత్మ సంబంధమైన జీవాన్ని, పరలోక సంబంధమైన జీవం వారిలో పనిచేయటం ద్వారా వారు దేవుని ప్రేమించేటువంటి అనుభవంలోనికి తీసుకొని రాబడుతున్నట్లయితే, అంటే ఆ విధంగా లోబడుతున్నట్లయితే, వారు దేవుని యొక్క ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకుంటారు. అలా ఎలా మనం దేవుడిని ప్రేమిస్తున్నాం అనేటువంటి దానికి గుర్తు ఏమిటంటే, ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనుట. మన అందరిలో కూడా ఒక ప్రాణ సంబంధమైనటువంటి ఈ జ్ఞానం అనేటువంటిది ప్రతిదీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి విధంగా చూచి దానిని తర్కించి తర్వాత అంగీకరించకుండా ఉండగలిగేటువంటి మనస్తత్వం మనుషులైన మనందరిలో కూడా ఉంది. కానీ మొట్టమొదటిగా మనందరిలో కూడా విరగొట్టబడవలసినటువంటిది ఏమిటంటే, ప్రతిదాన్ని మరి భౌతిక సంబంధమైన కన్నులతో చూస్తూ, భౌతికమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో పరీక్షించి దేవుని సంగతులను, ఆజ్ఞలను మరి అంగీకరించకుండా ఉండేటువంటి తత్వం మనందరిలో కనబడుతుంది. అది మొట్టమొదటిగా మనందరిలో కూడా విరగొట్టబడి ప్రతిదీ కూడా దేవుని సంబంధమైనటువంటి జ్ఞానం ద్వారా మరి మనోనేత్రాలు వెలిగించబడినటువంటి అనుభవంతో చూడగలిగి దేవుని ఆజ్ఞలను అంగీకరించడం అనేటువంటిది నేర్చుకోవటం. అలా అంగీకరించిన వారందరూ కూడా చాలామంది వాటిని గైకొనటం అనేటువంటిది రెండవ మెట్టు. అలా దానిలో కూడా ముందుకు సాగాలనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. కనుక ఇక్కడ మనందరిలో కూడా ఆయనను చూడుట, జీవించుట అనేటువంటి అనుభవంలోనికి వచ్చిన వారందరూ కూడా ఆజ్ఞలను అంగీకరించే విషయంలో కొంతమంది, అంగీకరించిన వారిలో దానిని గైకొనే వాళ్ళలో ఇంకా కొంతమంది దిగబడిపోయే అవకాశం ఉంది. కనుక మనం అందరం కూడా ప్రభువునందు విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఈ నూతన జీవం కలిగి ఉండేటువంటి అవకాశాన్ని దేవుడు మనందరికీ కూడా ఆధిక్యతనిస్తున్నాడు. అలా జీవించిన వాళ్ళందరిలో కూడా తండ్రితోటి, కుమారునితోటి సంబంధంలోనికి రాగలిగి మనము జీవించగలిగే అనుభవంలోనికి కూడా తీసుకుని రాబడుతున్నారు. కానీ అలా వచ్చిన వారందరూ కూడా దేవుని యొక్క జ్ఞానంలో దేవుని యొక్క ఆజ్ఞలను సరైన విధంగా అర్థం చేసుకొని, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని, తర్వాత భావోద్వేగాలను అన్నిటినీ కూడా పక్కన పెట్టి విశ్వాసంతో వాటిని అంగీకరించి
వాటి ప్రకారంగా నడుచుకున్నటం అనేటువంటిది మరొక మెట్టు. దానిలోనికి మనిషి నడవాలనేటువంటి, ప్రతి విశ్వాసి నడవాలనేటువంటిది దేవుని యొక్క కోరిక. అలా గనక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారు దేవుని ప్రేమించేవారుగా ఉన్నారు. దేవుడు మనలను ప్రేమించడం అనేటువంటిది వేరు, మనము ఆయనను ప్రేమించడం అనేటువంటిది వేరు. అలా మనం ఆయన యొక్క ప్రేమలోనికి తీసుకొని రాబడుతున్నటువంటి మనందరం గుర్తు ఏంటంటే, ఆయన ఆజ్ఞలను ఈ లోకములో ఉన్నటువంటి తర్కము లేక వివాదము వాటన్నిటినీ పక్కకు పెట్టి, మరి విశ్వాసంతో ఆయన ఆజ్ఞలను తేటగా అంగీకరించగలిగిన హృదయం కలిగి వాటిని చేయటానికి ఇష్టపడేటువంటి స్వభావం కలిగి లోబడగలిగినటువంటి విశ్వాసాన్ని చూపించేటువంటి వారందరూ కూడా ఆయనను ప్రేమించేవారుగా ఉన్నారు. మనల్ని కనుక మనం పరీక్షించుకున్నట్లయితే, దేవుడు మనలను తీసుకుని వెళుతున్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా చాలా సందర్భాలలో మనకి ఆజ్ఞలు తెలిసినప్పటికీ కూడా, మనలో దేవుని యొక్క జీవం ఉంటున్నప్పటికీ కూడా వాటికి లోబడకుండా మనం ఇష్టం వచ్చిన రీతిలో మనం ఒక కార్యాన్ని కానీ ఒక విషయాన్ని కానీ మరి మాట్లాడి వేరైన విధంగా ప్రవర్తిస్తూ దానిని సమర్థించుకునేటువంటి తత్వం మనందరిలో కూడా కనబడుతుంది. ఏ విషయాలైతే మనకు అనుకూలంగా ఉంటాయో, మనకి తేలికగా చేయటానికి సులువుగా ఉంటాయో వాటిని చేయటానికి ఇష్టపడేటువంటి తత్వం కనబడవచ్చు. కానీ ఎక్కడైతే త్యాగభరితమైనది, లోక సంబంధమైనటువంటి పోకడకు విరుద్ధమైనది, విశ్వాసంతో అంతరంగమైన కన్నులతో చూడగలిగినటువంటిది, వాటన్నిటినీ గైకొనటం అనేటువంటిది మనలో చాలామంది జరిగించే విషయంలో వెనకబడిపోతున్నాం. కనుక ఈ విషయాన్ని మనం అందరం కూడా, ఏ విషయాలను నేను దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను అంగీకరించే విషయంలో నాలో ఉన్నటువంటి పాత స్వభావము, నా పాత జ్ఞానము, లేక నా యొక్క హృదయానికి సంబంధించిన అయిష్టాలను నాలో అడ్డం పడుతున్నాయో మనం పరీక్షించుకోవాలి. తర్వాత అలా దేవుడు మనల్ని ఒప్పించిన తర్వాత ఆత్మ ద్వారా వాటిని గైకొనటానికి ఇష్టపడేటువంటి మనసు కలిగి ఉండాలి. అలా ఉండేటువంటి స్వభావం కలిగిన వాళ్ళందరూ కూడా ఆయనను ప్రేమించేవారని చెప్తున్నాడు. అలా ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. అలా ఎవరైతే ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకుంటారో వాళ్ళందరూ కూడా తండ్రి వలన కూడా ప్రేమింపబడతారు అని చెప్తున్నాడు. మనము గనక తన కుమారుడైన యేసుక్రీస్తుని గనక ప్రేమించినట్లయితే తండ్రి మనలను ప్రేమించేవాడుగా ఉంటాడు. అలా చేస్తూ నేనును వానిని ప్రేమించి, కుమారుడు కూడా మనలను ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందని చెప్పాను. ఆ విధంగా మరి కుమారుడు మనకు తను తాను కనపరుచుకునేవాడుగా ఉంటాడు. ఇవి మనకి రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి తండ్రి చేత ప్రేమించబడటం, రెండవది కుమారుడు తను తాను మనకు కనపరుచుకోవటం. తండ్రి చేత ప్రేమించబడటం అనేటువంటిది అక్కడ చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనంలో, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. కనుక ఎవరైతే కుమారుని ప్రేమించుతారో, ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారిని తండ్రి ఘనపరిచేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం ఈ ఆజ్ఞను గైకొనట కానీ కుమారుని ప్రేమించుట కానీ ఇవన్నీ కూడా తండ్రికి ఎంతో ఇష్టకరమైనటువంటి విషయాలు కనుక ఆయన మనలను ప్రేమించి ఘనపరిచేవాడుగా ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. ఇక్కడ మనం చూసినప్పుడు 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే లోకంలో ఉన్నటువంటి అందరినీ ప్రేమించిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ మనం చదివినటువంటి 14వ అధ్యాయంలో ఎవరైనా సరే ఆజ్ఞలను అంగీకరించి వాడిని గైకొనవాడి నన్ను కుమారుని కనుక ప్రేమించినట్లయితే తండ్రి వలన ప్రేమించేబడును అంటే తండ్రి వారిని ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చదివినటువంటి దేవుని యొక్క ప్రేమ, ఇక్కడ మనం ఆయన ఆజ్ఞలను గైకొని కుమారుని ప్రేమించడం ద్వారా తండ్రి మనలను ప్రేమించేటువంటి ప్రేమ రెండు కూడా వేరువేరుగా ఉన్నాయి. 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడింది, మనం దేవుని ఎరగనప్పుడు దేవుడు మనందరిని యొక్క ఆత్మలకు తండ్రి కనుక ఆ ఆత్మలను రక్షించటానికి దేవుడు తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా జరిగించిన కార్యాన్ని గురించి 3వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడుతున్నాడు.
ఇక్కడ 14వ అధ్యాయంలో చదువుతున్నది, ఎవరైతే ఆయనను అంగీకరించారో, ఆయన కుమారుని యందు విశ్వసించారో, ఆయన తిరిగి చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ జీవం ద్వారా నడిపించబడేవారుగా ఉండి, ఆయన ఆజ్ఞలను అంగీకరించి ఆయనను వెంబడించేవారుగా ఉన్నారో వారి విషయంలో చెప్తున్నాడు. కనుక ఈ రెండింటి విషయంలో ఉన్నటువంటి వ్యత్యాసం, ఒకళ్ళు అవిశ్వాసులుగా ఉండి దేవుడిని ఎరగని వారి విషయంలో దేవుడు జరిగించేటువంటి కార్యం, అది ప్రభువును అంగీకరించాలని చెబుతున్నటువంటి విషయం. ఇక్కడ ప్రభువును అంగీకరించిన వారు ఆయన ఆజ్ఞలను అంగీకరించి, అంటే ప్రభువును అంగీకరించడం వేరు, ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనటం అనేటువంటిది వేరైన విషయం. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనాలనేటువంటిది మరి చాలా మందిలో ఆ విధంగా జరుగుట అనేటువంటిది మనం చూడం. మన విషయాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు కూడా మనకు కూడా అర్థం అవుతుంది. కనుక అక్కడ 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినటువంటిది సాధారణమైనటువంటిది, మనుషులందరి పక్షంగా వర్తించేటువంటిది, అవిశ్వాసులుగా ఉన్నది. వారందరూ కూడా వారి యొక్క ఆత్మలో రక్షణ పొందాలనేటువంటిది దేవుడు యొక్క సంకల్పం చొప్పున ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ 14వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు, ఎవరైతే ఆ విధంగా ప్రభు యొక్క ప్రేమను రుచి చూచి ఆయన మరి చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి కుమారుని యందు విశ్వసించి ఆయనను సొంత రక్షకుడిగా తెలుసుకొని మరి ఆయన ఆజ్ఞల విషయంలో ఇష్టపడుతూ మరి రాబోతున్న పరలోకానికి సిద్ధపడేటువంటి మనసు కలిగిన వారుగా ఉండి ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనే వారుగా ఉన్నారు, అటువంటి వారిని ప్రత్యేకంగా తండ్రి ప్రేమించేవాడుగా ఉన్నాడు. అది మనకెంతో ధన్యకరమైనటువంటి విషయమైనది. కనుక సాధారణంగా తండ్రి మనందరినీ ప్రేమించడం వేరు. ఎవరు ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనటానికి ఇష్టపడతారు, ఆయనతో పాటు నడవడానికి ఇష్టపడతారు, ఆయన జీవం ద్వారా నడిపించబడుతున్నారు, ఆయనను ఎరిగిన వారుగా ఉన్నారు, అది మరి వేరైనటువంటి మరి సంబంధంలోనికి తండ్రి అయిన దేవుడు మనలో నడిపించేవాడుగా ఉంటాడు. తర్వాత 21వ వచనంలో మనం చూసినప్పుడు, నేనును వారిని ప్రేమించి, అంటే తండ్రి మాత్రమే ప్రేమించడం కాకుండా కుమారుడు కూడా వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందని చెప్పాను. ఈ విధంగా మరి తండ్రి మనలను ప్రేమించుట, కుమారుడు మనలను ప్రేమించి మరి కుమారుడు తన్ను తాను మనకు కనపరుచుకున్నట అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనం నుంచి, అయినను ఏవేవి నాకు లాభకరములు అయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాయి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడనగట్ట ఎటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ నేను క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నీతిని కాక లేక ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము క్రీస్తుని సంపాదించుకునుట, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుట అనే దాని కొరకు పౌలు ఇంకను ప్రయాసపడుతూ మరి ముందుకు సాగుతున్నట్లుగా అతడు ఫిలిప్పీలు రాసిన పత్రికలో అతని అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఇంకా కొన్ని సంవత్సరాలలో అతడు చంపివేయబడతాడనే దానికి ముందుగా వ్రాయబడినటువంటి పత్రిక. తర్వాత చాలా సంవత్సరాలు అతడు మరి ప్రభు చేత ఏర్పరచబడినటువంటి అపోస్తలుడిగా అనేకమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా వెళ్ళి అనేక చోట్ల దేవుని చేత వాడబడి సంఘాలు స్థాపించి మరి ప్రభువుతో కూడా నడిచినటువంటి అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా చెప్తున్నాడు, నేను ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును లేకపోతే క్రీస్తుని సంపాదించుకున్న వల్లని. అంటే ఈ ప్రభువు మనలకు కలపరుచుకొని మరి మనం ఆయనను తెలుసుకుని ఆయన ద్వారా నడిపించబడుట అనేటువంటి అనుభవం అనేటువంటిది మరి రక్షణ పొందినటువంటి యథార్థమైన హృదయంతో ప్రభువును ప్రేమించి వెంబడించుతున్నటువంటి బిడ్డలందరిలో కూడా చివరి వరకు కొనసాగబడేటువంటి అనుభవం అయినది. దాని విషయంలో ఇక్కడ ప్రభు చెప్తున్నాడు శిష్యులతోటి, నేను వానికి నన్ను కనపరుచుకుందును.
అంటే ఆయనను గురించినటువంటి జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని, పిలుపును, వీటి అన్నిటి యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తెరగలిగి ఆయనను వెంబడించగలగటానికి మనకు ఆయన తను తాను కనపరుచుకునేవాడుగా ఉన్నాడని అర్థం. అనేక విషయాలలో రక్షణ పొందినటువంటి విశ్వాసులలో మనం చూసినప్పుడు కొంతమంది ఆయనను ఏ విధంగా ఎరగాలో ఆ విధంగా ఎరుగుట అనేటువంటి అనుభవం లేకుండాను, కొంతమంది ఆజ్ఞలను అంగీకరించిన వారుగాను, కొంతమంది ఆజ్ఞలను అంగీకరించిన వారుగా ఉండి వాటిని గైకొనని వారుగాను, కొంతమంది అంగీకరించి వాటిని గైకొనేవారుగాను ఉన్నారు. అలా రకరకాలైనటువంటి తరగతులలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవితాలను మన కళ్ళ ముందు కనబడుతుంటాయి. అలా చూసినప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను వారిని ప్రేమించి, అంటే ఎవరైనా ప్రభువును ప్రేమించి ఆజ్ఞలు గైకొన్నట్లయితే తండ్రి వారిని ప్రేమించును. అటువంటి వారిని ప్రభు ప్రేమిస్తాడు. ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును. అంటే ఆయనలో ఉన్నటువంటి ఈ ఘనత, మహిమ, ప్రభావము, శక్తి, ప్రేమ, ఆ గుణములన్నీ కూడా మన సేవలో వాడబడగలగటానికి, తర్వాత ఆయన స్వభావాన్ని మన అంతరంగంలో పనిచేసి దయా, కనికరము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాస్యత, ఈ గుణముల యొక్క పోలికలోనికి రాగలగటానికి, మనము ఆయనను చూస్తూ నడవగలగటానికి పనికి రాగలిగిన విధంగా ఆయన మనలో పనిచేసేవాడుగా ఉంటాడు. ఈ ప్రేమతో ప్రేమించి వానికి నన్ను కనపరుచుకున్నట్టు అనేటువంటి ఉద్దేశంలో మనలో పనిచేయటానికి, మన ద్వారా పనిచేయటానికి, ఆయనను మనం చూస్తూ నడవటానికి పనికి రాగలిగినటువంటి సాధనం. అది ఎందుకు అందరూ నడవలేరు అంటే, ఆయనను ప్రేమించుట, ఆయన ఆజ్ఞలను అంగీకరించుట, వాటిని గైకొనుట అనేటువంటి విషయంలో మనందరిలో కూడా ఎంతో లోపం ఉన్నటువంటి చేత అందరిలో దేవుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అనుభవాన్ని కలిగి నడిపించబడటం అనేటువంటిది జరగట్లేదు. దీని విషయంలో దేవుడు మన అందరినీ కూడా మరి ఆత్మ మనం పరీక్షించినప్పుడు, ఒప్పించినప్పుడు వాటిని అంగీకరించగలిగి ప్రతిదానిని కూడా ప్రశ్నించేటువంటి హృదయం నుంచి బయటపడి తేటగా తెలియజెప్పబడిన వాక్యంలో ఉన్న వాటిని అంగీకరించగలిగిన మనసులోనికి మనం రాగలిగినప్పుడు నిజమైనటువంటి దేవుని యొక్క ప్రభావాన్ని, శక్తిని మనం బయట సేవ చేయగలగటానికి, మన అంతరంగంలో ఉన్నటువంటి కరడు కట్టిన పాత స్వభావం మీద జయం పొందగలిగి దేవుని యొక్క సారూప్యంలోనికి మార్చబడగలగటానికి వారు మనలను ప్రేమించి తన్ను తాను కనపరుచుకునేవారుగా ఉంటారు. 22వ వచనం, ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా నీవు లోకమును కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకున్నట్టుకేమి సంభవించునని అడగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలవాడు నా మాట గైకొనను. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. నన్ను ప్రేమించిన వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. కనుక ఎవరైనా సరే మరి ఎందుకు లోకమునకు కనపరుచుకున్నట్టు లేదు అంటే, ఆయన మనలను గనక మనకు కనపరుచుకోవాలి అంటే, ఇక్కడ 23వ వచనంలో దానికి మరింత విశిష్టతను కలుగజేస్తూ ప్రభు మాట్లాడాడు. ఏమిటంటే, ఒకడు నన్ను ప్రేమించినట్లయితే మరి వాడు నా మాట గైకొనను. అంటే మనం ఆజ్ఞకు లోబడి ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొంటాం. అలా గైకొనినప్పుడు తండ్రి వారిని ప్రేమించుతాడు. అప్పుడు తండ్రి మరి కుమారుడు ఇద్దరు వచ్చి మన యొద్ద నివాసం చేసేవారుగా ఉంటారు. ఈ విషయాన్ని అది ఎంతో గొప్ప ధన్యకరమైనటువంటి సంగతి. మరి నన్ను ప్రేమింపిన వాడు నా మాటలు గైకొనడు. మనం కనుక ఆయనను ప్రేమించకపోయినట్లయితే ఆయన మాటలు మనం గైకొనము. అప్పుడు తండ్రి, కుమారుడు ఇద్దరు కూడా మన యొద్ద నివాసం చేయటం అనేటువంటిది సాధ్యం కాని విషయం. ఇక్కడ చూడండి 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటక ఆయనకు వేరే ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయ్యగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను. ఇక్కడ లోకము ఆయనను ఎరగదు, ఆయనను పొందనేరదు. తర్వాత ఆయన మనలోనూ మనతో పాటుగా ఉండేవాడుగా ఉన్నాడు. ఇక్కడ 23వ వచనంలో చూసినప్పుడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనను, అప్పుడు తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేద్దాం. 17వ వచనంలో ఆత్మ మనలో ఉండుట, మనతో కూడా ఉండుట అనేది చూస్తాం. 23వ వచనంలో తండ్రి, కుమారులు ఇద్దరు కూడా మన యొద్ద నివాసం చేయుట అనే విషయాన్ని చూస్తున్నాం.
ఇది మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు ముగ్గురు కూడా మనలో ఉండి మన జీవితాన్ని అంతరంగంగా వ్యవహరించి ఆయన స్వారూప్యంలోనికి పోలికలోనికి మార్చేటువంటి ప్రక్రియను కొనసాగించుట, తర్వాత వారికి సంబంధించిన అనేక విషయాలు మనకు తెలియజెప్పుతూ ఈ లోకంలో ఈ దేహంలో ఏ విధంగా వారి మహిమార్థమై లోకము నుంచి వేరుపరచబడి ప్రత్యేకమైన జీవితంలోనికి మనం రావాలో దానిని తెలియపరుస్తూ మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి మరి దేవుని సన్నిధికి చేరక మునిపే వారిని గురించినటువంటి సంపూర్ణమైన అనుభవంలోనికి నడిపించబడగలగటానికి వారు మనలో ఉండి పనిచేయటం అనేటువంటిది కూడా మనం చూస్తాం. అది ఎంతో గొప్ప ధన్యకరమైనటువంటి సంగతి. చూడండి, ఒక మనిషి మట్టితోటి చేయబడి మరి తాత్కాలికమైనటువంటి జీవాన్ని కలిగి ఉండి లోక సంబంధంగా ఆలోచించేటువంటి మనసు కలిగిన వాడుగా ఉండి ఇక్కడ వాటిని మాత్రమే చూడగలిగి వినగలిగి గ్రహించగలిగి జీవించేవాడుగా ఉన్నప్పటికీ అటువంటి వారిలో మనలో ఉన్నటువంటి ఆత్మను తాకి వెలిగించడం మాత్రమే కాకుండా మన పాపములను క్షమించి మరి ఆయనను ప్రేమించే వారి విషయంలో ఆత్మను తండ్రి కుమారులు ముగ్గురు కూడా వచ్చి ఒక విశ్వాసులో నివాసం చేసి వారికి రాబో సంగతులన్నిటినీ కూడా తెలియజెప్పి వారిని గురించినటువంటి అనుభవాన్ని మనకు తెలియజేస్తూ వారిని చూడగలిగేటువంటి ధన్యతలోనికి నడిపించేటువంటిది ఎంత గొప్ప మరి ఉన్నతమైనటువంటి తలంపు తండ్రి అయిన దేవునికి మన అందరి పక్షంగా ఉన్నది. కనుక మనము ఆ ఆజ్ఞలను అంగీకరించడానికి మనలో ఉన్న తర్క వితర్కములు జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలన్నిటిని కూడా ప్రక్కకు నెడుతూ దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు ఏమి కోరుతున్నాడో చూడగలిగి వాటిలో ఎదగగలగటానికి కావలసిన నూతనమైన జీవంతో విశ్వాసంతో లోపడగలిగిన బిడ్డలందరూ కూడా ఇటువంటి మరి నిజమైన అనుభవంలోనికి తీసుకుని రాబడతారు. అది పరలోకంలో ఈ విధంగా మరి కుమారుడు తండ్రి ఆత్మ మనలో నివసించుట అనేటువంటిది మనము పరలోకంలో తండ్రితో పాటుగా జీవించుతున్నటువంటి అనుభవంలో తీసుకొని రాబడినట్లే ఆ అనుభవాన్ని అనేక మంది ఆ విధంగా కోరుకొని అది మెల్లమెల్లగా దానిలో ఎదుగుతూ ప్రభు యొక్క సన్నిధిలోనూ వారిని ఎరిగినటువంటి అనుభవంలోనూ వారిని చూస్తున్నటువంటి అనుభవంలోనూ జీవించిన వారుగా ఉన్నారు. దాని యొక్క అనుభవంలోనికి మన అందరం రావాలని దేవుడు కోరుతున్నాడు. మరి ఆ విధంగా మోషే అదృశ్యుడైన దేవుని దృశ్యుడైనట్లుగా చూచుచు మరి మనం విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన ఎమేసు వైపు చూచుచు అటువంటి విధంగా మన యొక్క క్రైస్తవ జీవితం ముడిపడినప్పుడు అది ఎంతో నిజమైనటువంటి ఆశీర్వాదంలోనికి మన అందరినీ కూడా నడిపించబడగలదు. దేవుడు ఈ వాక్యమును మన కొరకే ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించండి. మీకు ఇష్టకరంగా మీ ఆజ్ఞలను మాలో ఉన్నటువంటి తర్కము మరి అనేకమైనటువంటి వాటిని ఆలోచించి లోక సంబంధంగా ఆలోచించే స్వభావం వాటన్నిటి నుంచి బయటపడగలిగేటట్లుగా చేయి ప్రభా. మా మనోనేత్రాలకు మా గుడ్డితనానికి వెలుగు కలుగు చేయండి. మీ ఆజ్ఞలను తేటగా అంగీకరించగలిగినటువంటి ఒక సామాన్యమైన సాధారణమైన విశ్వాసాన్ని మాకు దయచేసి దానిలో లోబడుతూ దాని యందు ఆనందించగలిగిన నూతన మనసు మాకు దయచేయి. ఆ విధంగా మీరు మమ్మల్ని ప్రేమించుట, మేము మిమ్మల్ని చూచుట, మీరు మాలో ఉండుట, మీ ద్వారా బలము శక్తి కలిగి ఈ పాత స్వభావం మీద జయం పొంది మీ చేత మార్చబడినటువంటి అనుభవంలోనికి మీ పోలికలోనికి రాగలుగుట, ఈ అనుభవంలోనికి మా జీవితాలను కట్టమని వేడుకుంటున్నాం. ఆ విధంగా మీ నిజమైన ఆశీర్వాదం మా మీద రాగలిగినట్లుగా చేయి తండ్రి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.